హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏందంటే ఎస్‌క్యూఎల్ లాంగ్వేజెస్ అనమాట. ఓకేనా? ఎస్‌క్యూఎల్ లాంగ్వేజెస్. అసలు ఏంది ఎస్‌క్యూఎల్ లాంగ్వేజెస్ అనేది వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ టైప్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ ఎలా ఉంటదో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఓకేనా? బేసిక్‌గా ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అంటే ఏందంటే మీరిప్పుడు చూసినట్లయితే మీకిప్పుడు చూపిస్తాను నెక్స్ట్. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే చూడండి. ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ ఆర్ దోస్ లాంగ్వేజెస్ that allow the database user to read, modify, delete and store data in the database system అనుకోండి. అంటే ఏమంటున్నాను, నువ్వు ఒకవేళ ఇప్పుడు రాసి చూపిస్తాను చూడండి. నువ్వు ఒకవేళ ఒక డేటాబేస్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ తీసుకొని ఒక డేటాబేస్‌లోని నువ్వు ఒకవేళ రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా, ఓకేనా? లేకపోతే అప్డేట్ చేయాలన్నా, లేకపోతే డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అనేది నీకు యూజ్ అవుతాయన్నమాట. సో, ఏంటి ఆ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయంటే, మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్, డీక్యూఎల్ అంటే ఏంటివి? డేటా డెఫినిషన్ లాంగ్వేజు, డేటా మానిప్యులేషన్ లాంగ్వేజు, డేటా కంట్రోల్ లాంగ్వేజు, ట్రాన్సిషన్ కంట్రోల్ లాంగ్వేజు, డేటా క్వెరీ లాంగ్వేజ్ అనమాట. ఒకవేళ మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజెస్ కనుక మనకు తెలిసినట్లుంటే మనము ఏ ఆపరేషన్ అనేది చేయగలుగుతాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నువ్వు రీడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఓకే. మీకు ఈ 5 అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనం ఒక డేటాబేస్‌లోని మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలనుకుంటే మనకి ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతాయి. ఎట్లాంటి ఆపరేషన్స్ అంటే ఇందాక చెప్పినవన్నీ కూడా. ఓకేనా? సో, బ్రో ఏంది మళ్ళీ ఈ డీడీఎల్ అంటే ఏంది? డీఎంఎల్ అంటే ఏంది? డీసీఎల్ అంటే ఏంది? టీసీఎల్ అంటే ఏంది? డీక్యూఎల్ ఏందంటే చెప్తాను ఇప్పుడు. మీరిప్పుడు చూసినట్లయితే కింద ఇంకో స్లైడ్ చూసినట్లయితే మీకు చూడండి డీడీఎల్ అంటే ఇందాక ఏమన్నా డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనగా డేటా డెఫినిషన్ లాంగ్వేజ్‌లో మీకు ఇవన్నీ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే చూడండి క్రియేట్ అని, డ్రాప్ అని, ఆల్టర్ అని, ట్రంకేట్ అని. క్రియేట్ అంటే మనం ఏదైనా క్రియేట్ చేయడం. లైక్ టేబుల్ క్రియేట్ చేయడం గానీ, డేటాబేస్ క్రియేట్ చేయడం గానీ, డ్రాప్ అంటే డిలీట్ చేయడం అనమాట. ఆల్టర్ చేయడం అండ్ ట్రంకేట్ చేయడం. ఓకేనా? సో, ఈ డీడీఎల్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తా. అంటే క్రియేట్ అంటే ఏంది? డ్రాప్ అంటే ఏంది? ఆల్టర్ అంటే ఏంది? ట్రంకేట్ అంటే ఏంది? ఇవంతా కూడా నేను నీట్‌గా మీకు ఒక్కొక్క కమాండ్ రాసుకుంటూ ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తానన్నమాట. సో, నెక్స్ట్ డీసీఎల్. డీసీఎల్‌లో మనకేముంటాయంటే 2 ఉంటాయన్నమాట. ఒకటి గ్రాంట్ ఉంటది. ఒకటి రివోక్ ఉంటదన్నమాట. పర్మిషన్స్ ఇయనికి ఇది యూజ్ చేసుకుంటాం. అంటే గ్రాంట్ పర్మిషన్స్ అండ్ రివోక్ పర్మిషన్స్ చేయడం కోసం మనం ఈ డీసీఎల్ యూజ్ చేస్తాము. ఓకే. డీసీఎల్ అంటే ఏంది మనకి ఇక్కడ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. అండ్ డీడీఎల్ అంటే ఏంది? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? ఇది. అండ్ డీఎంఎల్. డీఎంఎల్ అంటే ఏందంటే మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. అంటే నువ్వు ఒక టేబుల్‌లో డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తావు? అదే టేబుల్‌లో నువ్వు డేటాని ఏ విధంగా అప్డేట్ చేస్తావు? అదే టేబుల్‌లో నువ్వు డేటాని ఏ విధంగా డిలీట్ చేస్తావు? అనేది మొత్తం గూడా ఈ డీఎంఎల్ యూజ్ చేసి చేస్తామనమాట. లైక్ ఒకవేళ ఇదొక టేబుల్ అండి. ఓకేనా? టేబుల్ అంటే మీకు అందరికి కూడా తెలిసిందే. ఓకే. ఇదేంటి కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4. రో 1 ఓకే. అండ్ రో 2 అండ్ రో 3. సో, మనము ఈ టేబుల్‌లో ఏ డేటా అయినా మనము ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఈ డీఎంఎల్ యూజ్ చేస్తామండి. ఓకేనా? అండ్ ఈ టేబుల్‌కి మనం ఏదైనా పర్మిషన్స్, గ్రాంట్ పర్మిషన్స్ గానీ, రివోక్ పర్మిషన్స్ ఏమన్నా అంటే రిటర్న్ తీసుకోవడం గానీ, ఇవన్నీ కూడా డీసీఎల్‌లో యూజ్ చేస్తామనమాట. ఈ టేబుల్ క్రియేట్ చేయడం గానీ, ఈ టేబుల్‌ని డ్రాప్ చేయడం గానీ, ఈ టేబుల్‌ని ఆల్టర్ చేయడం గానీ, ట్రంకేట్ చేయడం కోసం డీడీఎల్ యూజ్ చేస్తామనమాట. సో, వీటి గురించి సెపరేట్ వీడియోస్ చేస్తా డీటెయిల్డ్‌గా. బేసిక్‌గా ఈరోజు ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అంటే ఇది మాత్రమే చెప్తాననమాట. ఓకేనా? టీసీఎల్ అంటే మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే కమిట్ చేయాలా, రోల్ బ్యాక్ చేయాలా, సేవ్ మ్యాచ్ చేయాలా, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా యూజ్ చేసి చేస్తాం. డీక్యూఎల్ అంటే మనకు సెలెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అంటే మీరు పైథాన్‌లో చూసినట్లయితే ప్రింట్ ఓకే. ప్రింట్ అని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా! మీకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకుంటారు కదా! ఇక్కడ కూడా అంతే. సెలెక్ట్ ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ యూజ్ చేసి ఈ డీక్యూఎల్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన టేబుల్‌లో ఉన్న అన్ని రికార్డ్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్ అన్ని రోస్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్‌క్యూఎల్ లాంగ్వేజెస్ అంటే ఏంటివండి? డీడీఎల్ ఓకే. డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ అండ్ డీక్యూఎల్. ఓకేనా? ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మనము ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అన్నీ తెలుసుకున్నట్లయితే మనము లైక్ ఒక బేసిక్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ కంప్లీట్ అయినట్లు. ఓకే. బేసిక్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అనేది కంప్లీట్ అయినట్లు. సో, మీరు ఇలానే కంటిన్యూగా చూస్తా ఉండండి. నేను నెక్స్ట్ డీడీఎల్, డీసీఎల్, డీఎంఎల్, టీసీఎల్, డీక్యూఎల్ ప్రతిదానికి సెపరేట్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా? ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.